నవంబర్ 17th అనేది నేషనల్ ఎపిలెప్సీ డే కింద కన్సిడర్ చేస్తారు. ఈ రోజు కొన్ని ఎపిలెప్సీకి సంబంధించి విషయాలు చెప్తాను. సో మనకి మన దేశంలో ప్రతి సంవత్సరం 2 లక్షల నుంచి 5 లక్షల మంది కొత్తగా ఎపిలెప్సీ పేషెంట్లు డయాగ్నోజ్ అవుతారు. అంటే ఎంతగా పేషెంట్స్ ఎపిలెప్సీతో సఫర్ అవుతున్నారు అనేది అర్థమవుతుంది. సో ఈ ఎపిలెప్సీ అంటే ఏంటి అంటే, మొదట ఒక పేషెంట్కి 2 సార్లు అంతకంటే ఎక్కువ సార్లు ఫిట్స్ వస్తే దాన్ని ఎపిలెప్సీ కింద కన్సిడర్ చేస్తాము. సో ఈ ఫిట్స్ అనేది బేసికల్గా బ్రెయిన్లో సడన్గా వచ్చే ఎలక్ట్రికల్ యాక్టివిటీ వల్ల ఫిట్స్ అనేది వస్తుంది. ఫిట్స్ అనేవి ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి స్ప్రెడ్ అవ్వడం అంటూ జరగదు. రెండోది, ఇది ఏదో శాపం వల్ల, పూర్వజన్మలో ఏదో ప్రాబ్లం వల్ల వచ్చే వ్యాధి కాదు. ఇది బ్రెయిన్లో అబ్నార్మల్గా ఒక జరిగే ప్రక్రియ వల్ల ఫిట్స్ వస్తాయి. ఇది కాకుండా మనము తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఫిట్స్కి ట్రీట్మెంట్ ఉంది. ఫిట్స్ అనగానే చాలామంది బయటికి చెప్పుకోకపోవడము, దాంతో సఫర్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఫిట్స్కి మందులు ఉన్నాయి, ట్రీట్మెంట్ తీసుకుంటే దాన్ని కంట్రోల్ చేయొచ్చు. పేషెంట్స్ వాళ్ళు ప్రాపర్గా వాళ్ళు వర్క్ చేసుకోవచ్చు, ఇండిపెండెంట్గా ఉండొచ్చు. ఇంకొకటి మనకి ఎక్కువగా ఏంటంటే, ఆడవాళ్ళు ఫిట్స్ వస్తే వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చా, పిల్లలు కనొచ్చా అనేది చాలామంది అడుగుతూ ఉంటారు. సో వాళ్ళకి కూడా వాళ్ళు ప్రాపర్గా పెళ్లి చేసుకోవచ్చు, పిల్లలు కనొచ్చు. మందులు ప్రాపర్గా వాడినంత మాత్రాన వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ రావు. ఇంకా ఇది కాకుండా ఫిట్స్ వచ్చేటప్పుడు కొంతమంది కొన్ని తప్పులు చేస్తుంటారు. అంటే వాళ్ళు ఫిట్స్ వచ్చినప్పుడు నోట్లో నీళ్లు పోయడం కానీ, ఫుడ్ పెట్టడం కానీ చేస్తూ ఉంటారు. దీనివల్ల ప్రాబ్లం ఏంటంటే, అది లోపలికి వెళ్ళి ఊపిరితిత్తుల్లో ఫిట్స్ వచ్చేటప్పుడు మనిషి స్పృహలో ఉండడు. ఆ టైంలో మీరు ఫుడ్ కానీ ఏదైనా ఇస్తే ఊపిరితిత్తులోకి పోయే ఛాన్స్ ఉంటుంది. దానివల్ల లంగ్స్ ఇన్ఫెక్షన్ వస్తుంది. సో ఫిట్స్ వచ్చినప్పుడు పక్కకి మనిషిని ఒక వైపు తిప్పుకోండి, ఎడం వైపు తిప్పి పడుకోబెట్టండి. ఆ ఫిట్స్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. ఇది కాకుండా మీరు ఇంకా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఫిట్స్ ఎల్లకాలము కాళ్ళు చేతులు కొట్టుకోవడమే కాకుండా కొన్ని రకాలు కూడా ఉన్నాయి. అందులో ఫిట్స్ వచ్చేటప్పుడు ఓన్లీ కళ్ళు మాత్రమే మిటకరిస్తూ, నాలుక చప్పరిస్తూ కొన్ని ఇట్లాంటివి రావచ్చు, లేదా నడుస్తూ పడిపోవచ్చు, లేదా జర్క్స్ లాగా రావచ్చు. ఇవన్నీ ఫిట్స్ కింద కన్సిడర్ చేస్తాం. సో ఇవి నేను ఎపిలెప్సీ డే సందర్భంగా మీకు వివరించాలని అనుకున్నాను.